శాంతి. ఈరోజు మురళీ డేటు 30 డిసెంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పాప భారము నుండి తేలికగా అయ్యేందుకు నమ్మకస్తులుగా అవ్వండి. నిజాయితీతో మీ కర్మల కథను వ్రాసి తండ్రికి ఇచ్చినట్లయితే క్షమించబడతారు. ఈరోజు మురళిలోని ప్రశ్న: సంగమయుగంలో పిల్లలైన మీరు ఏ బీజాన్ని నాటరాదు? సమాధానము: దేహాభిమానమనే బీజము. ఈ బీజము నుండి అన్ని వికారాల వృక్షము మొలకెత్తుతుంది. ఈ సమయంలో ప్రపంచమంతటా పంచ వికారాల వృక్షాలు పెరిగి ఉన్నాయి. అందరూ కామ క్రోధాల బీజాలను నాటుతూ ఉంటారు. తండ్రి ఆదేశమిస్తున్నారు, పిల్లలు యోగ బలము ద్వారా పావనముగా అవ్వండి. ఈ బీజాలు నాటడం మానేయండి. పాట: మిమ్మల్ని పొంది మేము సర్వము పొందుకున్నాము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఇప్పుడు కొంతమందే ఉన్నారు. పోను పోను పిల్లలు చాలామంది అవుతారు. ఇప్పుడు ప్రాక్టికల్గా కొద్దిమందే అయ్యారు. అయితే ప్రజాపిత బ్రహ్మ అయితే అందరికీ తెలుసు కదా. వేరే ప్రజాపిత బ్రహ్మ అనేక మంది ప్రజలు ఉన్నారు. అన్ని ధర్మాల వారు వీరిని తప్పకుండా ఒప్పుకుంటారు. అతని ద్వారానే మనుషులు రచింపబడ్డారు కదా. బాబా అర్థం చేయిస్తున్నారు, లౌకిక తండ్రిని కూడా హద్దు బ్రహ్మ అని అంటారు. ఎందుకంటే వారి వంశం కూడా తయారవుతుంది కదా. ఇంటి పేరుతో వంశం కొనసాగుతూ ఉంటుంది. అతను హద్దు తండ్రి, ఇతను బేహద్దు అంటే అనంతమైన తండ్రి. ఇతని పేరు ప్రజాపిత. ఆ లౌకిక తండ్రి పరిమితమైన ప్రజలను రచిస్తాడు. కొంతమంది రచించరు. ఇతను తప్పకుండా రచిస్తాడు. ప్రజాపిత బ్రహ్మకు సంతానం లేదు అని ఎవరైనా అంటారా? ప్రపంచమంతా ఇతని సంతానమే. మొట్టమొదటి వారు ప్రజాపిత బ్రహ్మయే. ముస్లింలు కూడా ఎవరినైతే ఆదం బీబీ అని అంటారో అది ఎవరో ఒకరికి వర్తిస్తుంది కదా. వీరే యాడమ్ అండ్ ఈవ్. ఆదిదేవుడు ఆదిదేవి అని పిలిచేది కూడా ఈ ప్రజాపిత బ్రహ్మనే. అన్ని ధర్మాల వారు కూడా వీరిని అంగీకరిస్తారు. అర్థం చేసుకుంటే తప్పకుండా ఒకరేమో హద్దు తండ్రి, రెండవ వారు బేహద్దు తండ్రి. ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖమును ఇచ్చేవారు. మీరు పురుషార్థం చేసేది కూడా అనంతమైన స్వర్గ సుఖం కొరకే. ఇక్కడ అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందేందుకు వచ్చారు. స్వర్గంలో అనంతమైన సుఖము, నరకంలో అనంతమైన దుఃఖము అని కూడా అనవచ్చు. దుఃఖాలు కూడా చాలా వస్తాయి. అయ్యో అయ్యో అని ఆక్రందనలు కూడా చేస్తారు. తండ్రి మీకు విశ్వమంతటి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించారు. పిల్లలైన మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. పురుషార్థం కూడా చేస్తారు. తల్లి తండ్రి ఇరువురు కూడా ఇతడే. పిల్లలైతే అనేక మంది ఉన్నారు. బేహద్దు తల్లి తండ్రితో ఎవ్వరూ శత్రుత్వం ఉంచుకోరు. ఎందుకంటే తల్లి తండ్రి నుండి పిల్లలకు చాలా సుఖం లభిస్తుంది. మీరు తల్లి తండ్రి అని కూడా మహిమ చేస్తారు. ఇది పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇతర ధర్మాల వారంతా తండ్రిని మాత్రమే పిలుస్తారు, తల్లి తండ్రి అని అనరు. ఇక్కడ మాత్రమే మీరు మాతాపిత మేము మీ పిల్లలము అని పాట పాడుతూ ఉంటారు. మనం చదువుకునే మానవుల నుండి దేవతలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని మీకు తెలుసు. తండ్రి నావికుడే కాదు, తోట యజమాని కూడా. ఇక బ్రాహ్మణులైన మీరంతా అనేక రకాల తోటమాలులు. మొఘల్ గార్డెన్కు కూడా తోటమాలి ఉంటాడు కదా. అతని జీతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మాలీలు కూడా నెంబర్ వారీగా ఉన్నారు కదా.
ఒక్కొక్క తోటమాలి చాలా మంచి మంచి పుష్పాలను తయారు చేస్తాడు. పుష్పాలలో ఒకటి రాజా పుష్పం కూడా ఉంటుంది. సత్యయుగంలో రాజు రాణి పుష్పాలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ భలే మహారాజులు మహారాణులు ఉన్న పుష్పాలుగా లేరు. పతితులుగా అయిపోయినందువలన ముళ్ళుగా అయిపోతారు. దారిలో పోతూ పోతూ ముళ్ళుతో గుచ్చి పారిపోతూ ఉంటారు. అలాంటి వారినే అజామీలుడు వంటి వారు అని అంటారు. అందరికంటే ఎక్కువ భక్తి కూడా మీరే చేస్తారు. వామ మార్గములోకి దిగిపోయిన వారి చిత్రాలు ఎంత అసహ్యముగా తయారు చేశారో చూడండి. చిత్రాలు చూస్తే దేవతలవే. అవన్నీ కూడా వామ మార్గ అంటే పతిత మార్గ చిత్రాలు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మనము వికారాల నుండి చాలా దూరం అయిపోతాము. బ్రాహ్మణులు పరస్పరములు సోదరీ సోదరులు. వికారాలకు వశం అవ్వడం చాలా గొప్ప నేరం అవుతుంది. మీ పేరే చెడిపోతుంది. అందువలన బాల్యం నుండి ఏవైనా చెడు పనులు చేసి ఉంటే అవి బాబాకు సత్యమైన మనసుతో వినిపించండి. సగం క్షమించబడతాయి. గుర్తుంటాయి కదా. ఫలానా సమయంలో నేను ఈ మురికి పని చేశాను అని తండ్రికి వ్రాసి ఇవ్వండి. నిజాయితీ కలవారు విశ్వాసపాత్రులు బాబా మేము ఈ మురికి పనులు చేశాము క్షమించమని వ్రాసి ఇస్తారు కూడా. తండ్రి అంటున్నారు క్షమాపణ ఉండదు, కానీ సత్యం తెలియచేశారు కాబట్టి మీరు తేలికగా అయిపోతారు. అంతేకాని మర్చిపోలేరు. ఇక ముందు అటువంటి పని చేయకుండా ఉండేందుకు సావధానపరుస్తాను. కానీ మనసు అయితే తింటూనే ఉంటుంది కదా. బాబా మేము అజామీలుని వల్లే ఉండేవారము అని అంటారు. అది ఈ జన్మలోని విషయమే. ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. వామ మార్గంలోకి వచ్చి ఎప్పుడు పాపాత్ములుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ మనల్ని పుణ్యాత్మలుగా చేస్తున్నారు. పుణ్యాత్మల ప్రపంచమే వేరుగా ఉంటుంది. భలే ప్రపంచం ఒక్కటైనా 2 భాగాలు అని మీరు అర్థం చేసుకున్నారు. మొదటిది పుణ్యాత్మల ప్రపంచము, దానిని స్వర్గము అని అంటారు. రెండవది పాపాత్మల ప్రపంచము, దానిని నరకము దుఃఖధామము అని అంటారు. సుఖ ప్రపంచము మరియు దుఃఖ ప్రపంచము. దుఃఖ ప్రపంచంలోని వారంతా ముక్తిని కలిగించి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళండి అని ఇలా పిలుస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళి అలాగే అక్కడే కూర్చోమని, మళ్ళీ పాత్రను అభినయించేందుకు రావాలి అనేది కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పతితముగానే ఉంది. కానీ పిల్లలైన మీరు మాత్రం తండ్రి ద్వారా పావనముగా అవుతున్నారు. మీ లక్ష్యం కూడా మీ ముందే నిలబడి ఉంది. ఇతరులెవ్వరూ ఇలాంటి లక్ష్యమును చూపించలేరు. ఇలా తయారవుతూ ఉన్నాము అని ఎవ్వరూ చెప్పరు. తండ్రి అంటున్నారు పిల్లలు ఈ చిత్రంలోని వారు మీరే, కానీ ఇప్పుడు ఇలాగైతే లేరు. పూజ్యులుగా ఉండేవారు పూజారులుగా అయ్యారు. మళ్ళీ పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. తండ్రి ఎంత మంచి పురుషార్థం చేయిస్తారు. నేను రాకుమారునిగా అవుతాను అని ఈ బాబా అంటే బ్రహ్మా బాబా కూడా భావిస్తారు కదా. ఇతడు నెంబర్ 1లో ఉన్నాడు, అయినా సదాసునతలో ఉండలేరు, మర్చిపోతూ ఉంటారు. ఎవరు ఎంత శ్రమ చేసినా ఇప్పుడే ఆ స్థితి రాదు. యుద్ధ సమయంలో కర్మాతీత స్థితి వస్తుంది. పురుషార్థమైతే అందరూ చెయ్యాల్సిందే కదా. ఇతడు కూడా చెయ్యాలి. కల్పవృక్ష చిత్రంలో బాబా చిత్రం ఎక్కడ ఉంది? అత్యంత పై భాగంలో నిల్చుని ఉన్నారు. మళ్ళీ వృక్షము క్రింద కూర్చుని తపస్సు చేస్తున్నారు. ఎంత సులభంగా అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలన్నీ బ్రహ్మ ద్వారా శివబాబా అర్థం చేయిస్తున్నారు. ఇంతకుముందు ఇతనికి కూడా తెలియదు. తండ్రి ఒక్కరే కదా జ్ఞానసాగరులు. అందరూ వారినే ఓ పరంపిత పరమాత్మ మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించండి అని స్మృతి చేస్తూ ఉంటారు.
బ్రహ్మ విష్ణు శంకరులేమో దేవతలు, మూలవతనంలో ఉండే ఆత్మలను దేవతలు అని అనరు. బ్రహ్మ విష్ణు శంకర్ల రహస్యం కూడా తండ్రి అర్థం చేయించారు. బ్రహ్మ, లక్ష్మీ నారాయణులు అందరూ ఇక్కడే ఉన్నారు కదా. సూక్ష్మవతనము ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే సాక్షాత్కారం అవుతుంది. ఈ బాబా కూడా అంటే బ్రహ్మ కూడా ఫరిస్తాగా అవుతారు. సిడి చిత్రంలో పైనున్న వారే క్రింద తపస్సు చేస్తున్నారని పిల్లలకు తెలుసు. చిత్రములైతే చాలా స్పష్టంగా చూపించారు. అతడు స్వయాన్ని నేను భగవంతుడను అని ఎక్కడ చెప్పుకున్నారు? నేను పైసాకు కొరగాకుండా ఉండేవాడిని, తతత్వం ఇప్పుడు రూపాయికి సమానంగా అవుతున్నాను అని బ్రహ్మబాబా కూడా చెప్తున్నారు. ఇవి ఎంత సులభంగా అర్థం చేసుకునే విషయాలు. ఎవరైనా ఏమైనా అన్నారు అంటే చూడండి, ఇతడు కలియుగ అంతిమంలో నిలబడి ఉన్నాడు కదా అని చెప్పండి. తండ్రి చెప్తున్నారు, ఇతడు శిథిలావస్థలో అనగా వానప్రస్థంలో ఉన్నప్పుడు నేను ఇతని శరీరంలో ప్రవేశం చేస్తాను. ఇప్పుడు రాజయోగ తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేయువారిని దేవతలు అని ఎలా అంటారు? రాజయోగం నేర్చుకుని ఇలా అంటే లక్ష్మీనారాయణులుగా అవుతారు. పిల్లలైన మిమ్మల్ని కూడా ఇలాంటి కిరీటదారులుగా చేస్తారు కదా. ఇతడే దేవతగా అవుతాడు. ఈ విధంగా 10-20 మంది పిల్లల చిత్రాలు కూడా ఉంచవచ్చు. ఇలా తయారవుతారు అని చూపించేందుకు మీరు చిత్రాలు తయారు చేసి చూపించండి. ఇంతకుముందు ఈ విధంగా దేవతలుగా అలంకరించి ఫోటోలు తీశారు. ఇది అర్థం చేయించే విషయం కదా. ఒకవైపు సాధారణ ఫోటో, రెండవ వైపు డబల్ కిరీటధారి ఫోటో. మనము ఎలా ఉండేవాళ్ళం, ఎలా తయారవుతున్నామని మీకు తెలుసు. ఎవరి బుద్ధి లైను అయితే చాలా క్లియర్గా ఉంటుందో, ఎవరు చాలా మధురంగా తయారవుతారో వారే ఇలా అవుతారు, ద్వికిరీటధారులుగా. ఇప్పుడు మానవులలో కామము, క్రోధము మొదలైన బీజాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందరిలో పంచవికారాలనే బీజాల నుండి వృక్షాలుగా పెరిగిపోయాయి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఇటువంటి బీజాలు నాటకండి. సంగమయుగంలో మీరు దేహాభిమానం అనే విత్తనాలు నాటకూడదు, కామ బీజాన్ని నాటకూడదు. ఇప్పుడు అర్ధకల్పం వరకు రావణుడు ఉండనే ఉండడు. ప్రతి విషయాన్ని కూడా తండ్రి కూర్చుని మనకు అర్థం చేయిస్తున్నారు. ముఖ్యమైన విషయం ఒక్కటే, మన్మనాభవ. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. అందరికంటే వెనుక ఉండేది ఇతడే, అందరికంటే ముందు కూడా ఇతడే ఉంటాడు. యోగ బలంతో చాలా పవిత్రముగా అవుతాడు. ప్రారంభంలో పిల్లలకు చాలా సాక్షాత్కారాలు జరిగేవి. భక్తి మార్గంలో నవదా భక్తి చేసినప్పుడు కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడ వీరు అలా కూర్చుని ఉండే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. దీనిని ఇంద్రజాలము అని భావించేవారు. ఇది ఫస్ట్ క్లాస్ అయిన ఇంద్రజాలము. మీరాబాయి చాలా తపస్సు చేసింది. సాధు సత్పురుషుల సాంగత్యంలో ఉండేది. ఇక్కడ సాధువులు మొదలైన వారు ఎక్కడ ఉన్నారు? ఇతడు తండ్రి కదా. అందరి తండ్రి శివబాబా ఒక్కరే. గురువు గారిని కలుసుకోవాలి అని అంటూ ఉంటారు కొత్తగా జిజ్ఞాసులు వచ్చినప్పుడు. వాస్తవానికి ఇక్కడ గురువులు ఎవ్వరూ లేరు. శివబాబా ఏమో నిరాకారులు. ఎవరిని కలుసుకోవాలనుకుంటారు? గురువుల వద్దకు వెళ్ళి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. వీరు బేహద్దు అధికారి అయిన తండ్రి. ఇక్కడ కానుకల యొక్క మాటే లేదు. వీరు ధనాన్ని ఏం చేసుకుంటారు? నేను విశ్వానికి యజమానిగా అవుతానని ఈ బ్రహ్మ కూడా భావిస్తారు. పిల్లలు ఇచ్చే ధనము మొదలైన వాటితో వారి కొరకే నివాస స్థానాలు మొదలైనవి కట్టిస్తారు. ధనంతో శివబాబాకు పని లేదు. బ్రహ్మబాబాకు కూడా ధనం యొక్క అవసరం లేదు. ఈ నివాస స్థానాలు మొదలైనవి పిల్లల కొరకే. పిల్లలే కదా వచ్చినప్పుడు అందులో ఉంటారు. కొంతమంది పేదవారు, కొంతమంది ధనవంతులు ఉన్నారు. కొంతమంది 2 రూపాయలే పంపించి
బాబా మాది కూడా ఒక ఇటుక పెట్టండి అని అంటూ ఉంటారు. కొంతమంది 1000 రూపాయలు కూడా పంపుతారు. కానీ ఇరువురి యొక్క భావన అయితే ఒక్కటే కదా. కనుక ఇరువురు సమానమే. పిల్లలు వచ్చి ఎక్కడైనా ఉండవచ్చు. నివాసాన్ని కట్టించిన వారు వస్తే వారిని తప్పకుండా సుఖంగా ఉంచుతారు కదా. చాలామంది బాబా వద్ద కూడా కొందరికి మర్యాద జరుగుతుంది అని అంటారు. వారికి మర్యాద తప్పకుండా చూపించాలి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. కొంతమంది ఎక్కడైనా కూర్చుంటారు, కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. విదేశాలలో ఉండేవారు పెద్ద పెద్ద భవనాలలో ఉంటారు. ఏ దేశంలోనైనా పెద్ద పెద్ద షావుకార్లు ఉంటే వాళ్ళ భవనాలు కూడా చాలా పెద్ద పెద్దవిగానే కట్టుకుంటారు. ఇక్కడకు ఎంత ఎక్కువ మంది పిల్లలు వస్తారో చూడండి. ఏ ఇతర తండ్రికి ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఉంటే 10, 12, 20 మంది మనవళ్ళు మనవరాండ్రు ఉండవచ్చు. మంచిది. ఎవరికైనా 200, 500 మంది ఉన్నా అంతకంటే ఎక్కువ మంది అయితే ఉండరు కదా. ఈ బాబా కుటుంబం అయితే చాలా పెద్దది. ఇంకా బ్రాహ్మణులు వృద్ధి చెందుతూనే ఉంటారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. తండ్రి కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ప్రజాపిత బ్రహ్మ కుటుంబం ఈరోజు చూడండి ఎంత పెద్దదైపోయిందో. కల్పకల్పము వారు వచ్చినప్పుడే ఈ అద్భుతమైన విషయాలు మీ చెవులలో పడతాయి. తండ్రిని, ఓ ప్రభు, మీరు వచ్చే విధము మరియు తెలిపే మతము అన్నింటికంటే భిన్నముగా ఉంటుంది అని అంటారు కదా. భక్తి జ్ఞానాలకు ఎంత తేడా ఉందో గమనించండి. తండ్రి మీకు అర్థం చేస్తున్నారు. స్వర్గంలోకి వెళ్ళాలి అంటే దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. ఇప్పుడు ఇంకా ముళ్ళుగానే కదా ఉన్నారు. నాలో ఏ గుణాలు లేవు, నేను నిర్గుణుణ్ణనే పాట కూడా పాడుతూ ఉంటారు. పంచవికారాల అవగుణాలు ఉన్నాయి. ఇది రావణ రాజ్యము. ఇప్పుడైతే మీకు ఎంత మంచి జ్ఞానం లభిస్తూ ఉంది. ఈ జ్ఞానము ఎంత సంతోషాన్ని కలిగజేస్తుందో అంత సంతోషాన్ని ఏ జ్ఞానము ఇవ్వలేదు. ఆత్మలమైన మనం మూలవతనంలో ఉండేవాళ్ళము. సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరులు కూడా కేవలం సాక్షాత్కారం అవుతారు. బ్రహ్మ మరియు లక్ష్మీనారాయణులు ఇక్కడి వారే. వ్యక్త బ్రహ్మ సూక్ష్మవతనవాసి ఫరిస్తా బ్రహ్మగా ఎలా అవుతారో దానికి గుర్తులు కూడా ఉన్నాయి. అది తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలను అర్థం చేసుకుంటూ ఉంటారు, ధారణ చేస్తూ ఉంటారు. కొత్త విషయం ఏమీ కాదు. మీరు అనేక సార్లు దేవతలుగా అయ్యారు. దైవీ రాజ్యం ఉండేది కదా. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. అది వినాశీ డ్రామా, ఇది అనాది అవినాశీ డ్రామా. ఇది మీకు తప్ప ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు సంగమేగంలో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అంతేకాని పరంపరంగా కొనసాగుతూ వచ్చింది అని మాత్రం కాదు. తండ్రి చెప్తున్నారు, ఈ జ్ఞానాన్ని నేనిప్పుడు మీకు మాత్రమే వినిపిస్తాను. తరువాత ఇది ప్రాయలోపం అయిపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా ఇప్పుడు మేము బ్రాహ్మణులము, అందువలన వికారాలకు చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడూ వికారాలు మాపైన దాడి చెయ్యరాదు. చాలా నిజాయితీగా తండ్రికి నమ్మకస్తులుగా ఉండాలి అనే స్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్, డబల్ కిరీటదారులు అయిన దేవతలుగా అయ్యేందుకు చాలా మధురంగా తయారు కావాలి. లైను క్లియర్గా ఉండాలి. రాజయోగ తపస్సు చెయ్యాలి. ఈరోజు వరదానము, సదా బేహద్దు స్థితిలో స్థితమై ఉండే
బంధనముక్త జీవన్ముక్త భవ. దేహాభిమానము హద్దు యొక్క స్థితి. దేహీ అభిమానిగా అవ్వడం బేహద్దు స్థితి. దేహములోకి వచ్చినందువలన అనేక కర్మ బంధనాల్లోనికి హద్దులోకి రావాల్సి వస్తుంది. కానీ దేహీగా అంటే ఆత్మగా అయ్యారు అంటే ఈ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. బంధనముక్తులే జీవన్ముక్తులని అంటారో అలా ఎవరైతే బేహద్దు స్థితిలో స్థితమై ఉంటారో వారు ప్రపంచంలోని వాయుమండలము, వైబ్రేషన్లు, తమోగుణి వృత్తులు, మాయ యొక్క దాడి వీటన్నిటి నుండి ముక్తమైపోతారు. దీనినే జీవన్ముక్త స్థితి అని అంటారు. దానిని మీరు సంగమ యుగంలో మాత్రమే అనుభవం చేయగలుగుతారు. స్లోగన్: నిశ్చయ బుద్ధి యొక్క గుర్తు నిశ్చిత విజయము మరియు నిశ్చింత. వారి వద్దకు వ్యర్థం అనేది రాజాలదు. అవ్యక్త సూచన: కర్మల గుహ్య గతిని తెలుసుకొని అనగా త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మ చెయ్యండి. అప్పుడే కర్మాతీతులుగా అవ్వగలరు. ఒకవేళ చిన్న చిన్న తప్పులు సంకల్ప రూపంలో జరిగినా దాని లెక్కాచారం కూడా చాలా కఠినముగా తయారవుతుంది. కనుక చిన్న తప్పును కూడా పెద్దదిగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు. అచ్చా, ఓం శాంతి.